2024 ఎలక్షన్స్ టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీ పొత్తు, అటు ఇటు పక్క వైసీపీ సింగిల్గా. అయితే ఈసారి ఎలక్షన్స్ హోరహోరగా జరిగాయని చెప్పుకోవచ్చు. అయితే ఈ పచ్చ మీడియా ఛానల్స్ కొన్ని అసలు ఇంకా ఫలితాలే ఇంకా విడుదల అవ్వలేదు, ఆల్రెడీ వీళ్ళు ఇంకా పదవులు ఇచ్చేశారు. అసలు టీడీపీ గెలిచిపోయింది అన్నట్టుగా ఇంకా ఆల్రెడీ టీడీపీ గెలిచిపోయింది, టీడీపీ ప్రభుత్వం ఫామ్ చేసిద్దని అని కొంతమందికి అయితే పదవులు కానీ కట్టిపెట్టారు. ఇంకా పవన్ కళ్యాణ్ గారికి అయితే హోంమంత్రి కేటాయించేశారు. ఒక పక్క ఫలితాలు రాయదు, ఒక పక్క మళ్ళీ ఇంకా ఇప్పటికీ బెట్టింగులు రాయళ్ళు బెట్టింగ్ చేసుకుంటున్నారు. ఈసారి వైసీపీ వచ్చింది అని ఇటు పక్క వేసుకుంటుంటే, ఒక పక్క ఈ పచ్చ మీడియా ఛానల్స్ పదవులు కట్టబెడుతున్నారు. ఇదేంద్రా బాబు అని నేను షాక్ అయిపోయినా. నిజంగా ఏంది ఇది? వీళ్ళు మనం ఏమైనా నిద్రపోయి ఇప్పుడే లేచామా, లేకపోతే వీళ్ళు నిద్రపోయారా, లేకపోతే వీళ్ళు ముందే ప్లానింగ్, లేకపోతే గెలిస్తుందని డిక్లేర్ ఇచ్చారా జనాలను, లేకపోతే జనాలను రెచ్చగొట్టే విధంగా చేస్తున్నారా, లేకపోతే బెట్టింగ్ రాయిల్ని ఇంకా పోషించి వేసుకోండి టీడీపీ తరఫున ఈసారి టీడీపీ వచ్చింది, ఆల్రెడీ మేము పదవులు కానీ కట్టబెడుతున్నాం, పదవులు కానీ ఇచ్చేస్తున్నాం అనే విధంగా ఇంటిస్తుందో అర్థం కాదు. కానీ పచ్చ మీడియా ఛానల్ కొన్ని పచ్చ మీడియా ఛానల్స్ విపరీతంగా పోస్టింగ్లు ఇచ్చేసాయి. కానీ ఇంకొన్ని అయితే ఈసారి ఓడిపోతే ఎవరి మీద నిందేయాలా, ఓడిపోయిన దానికి మా వైసీపీ పార్టీలు రిగ్గింగ్ చేసుకున్నారు, రౌడీజం చేసి గెలిచారు అని చెప్పాలనా అనే విధంగా కొన్ని ఛానళ్ళు ఉంటే, కొన్ని ఛానళ్ళు అయితే ఏకంగా పోస్టులు ప్రకటించాయి. విచిత్రంగా అనిపించింది నాకైతే. ఇదేంద్రా బాబు, ఇంకా ఎలక్షన్ కౌంటింగే జరగలేదు, కౌంటింగ్ ముందే వీళ్ళు ప్రకటిస్తున్నారు. జనాలను తారుమారు చేయడానికా, లేకపోతే బెట్టింగ్ రాయల్ని ఇంకా ఉరిసిగొలిపించి 1కి 3 ఇస్తాము, 1కి 2 ఇస్తాము, వేసుకోండి మీ ఇష్టం వచ్చినట్టుగా, ఇబ్బందే లేదు అని ఉసిగొలుపుతున్నారో అర్థమే కాలేదు. మొత్తగా నీ పచ్చ మీడియా ఛానల్కి పిచ్చి పట్టిందనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆల్రెడీ కొన్ని ఛానల్స్, పచ్చ మీడియా ఛానల్స్, కొన్ని ఛానల్స్ కానీ ఓడిపోయే దిశగా ఉన్నాం కదా, మనం ఏదో ఒక విధంగా చేసి మళ్ళీ హైప్ క్రియేట్ చేసుకోవాలా అనే విధంగా కొన్ని ఛానల్ అలా సృష్టిస్తే, కొన్ని ఛానల్స్ గెలిచాము మనయే పదవులు, ఇవే మీకు పదవులు అని బోర్డులు చేసుకునే విధంగా ఉంటే జనాలు చూసి నవ్వుకోవాలన్నా ఏడవాలన్నా అర్థం కావట్లేదు.